ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ మాటలు ఎవరికి చెప్తున్నారంటే మనకే. దాని మొదటి వచనం, రెండో వచనం చూసుకుంటే చిన్నలేమి పెద్దలేమి సర్వజనులందరికీ కూడా మన మాటలు వినండి అని చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు దేవుని యొక్క మాటలు వినటం వల్ల విజ్ఞానము, ఆయనతో మనం ఉంటే మన హృదయ ధ్యానము ఆయనతో చేయగలిగితే పూర్ణ వివేకము ఆయన యందు మనకి దొరుకుతుంది. వివేకం అంటే ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో సమాజంలో అనే విషయాలన్నీ కూడా మరి దేవుని యొక్క హృదయ ఆలోచనలు బట్టి మనం జీవితాన్ని కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన దేవుని యొక్క మాటలు, ఆ మాటలు ఎప్పుడైతే మనం వినగలుగుతామో దేవుని యొక్క మెండైన దీవెనలు మనం పొందుకుంటాం. అటు ఇప్పుడు పద్దెనిమిది అందరికీ దయచేయండి కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.